నమస్కారం ఫ్రెండ్స్. అనసూయ ఎపిసోడ్ పూర్తి కాకముందే ఈ ప్రపంచ యాత్రికుడు అనే ఒక ఛానల్ నడుపుతున్న అన్వేష్ ఆయన కొంతమందిని టార్గెట్ చేసి ప్రాక్టికలీ ఆయనకు ఇష్యూస్లో కలగజేసుకునే అవసరం లేకున్నా ఆయన పర్సనల్ రెప్యుటేషన్ రిస్క్లో పెట్టి కొంతమంది పబ్లిక్ ఫిగర్స్ని టార్గెట్ చేసి ఆయన రెవెన్యూ స్ట్రీమ్ని డ్యామేజ్ చేసుకొని ఆయన ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఫాలోవర్స్ని కోల్పోయి స్టేబుల్గా కొన్ని కోట్లు సంపాదించుకొని దాన్ని ఇన్వెస్ట్ చేసుకొని ఎంచక్క సాఫీగా ఒక పాపులర్ యూట్యూబర్ లాగా ఉండే అన్వేష్ ఇంత ఆవేశం ఎందుకు పడుతున్నాడు? నేను గత 4-5 డేస్గా నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఈ అన్వేష్కి ఇంత ధైర్యం ఎట్లొచ్చింది? తనకు భారతదేశంలో ఉండటం ఇష్టం లేదా? లేదా కొంతమంది తనకు ఒక స్పెషల్ ప్లేస్ కల్పిస్తాము అని ఏదైనా అష్యూరెన్స్ ఇచ్చారా? అన్వేష్ తెలిసి తప్పు ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయిన ఆయన వీడియోస్ చూస్తే ఇవాళ క్లారిటీ వస్తుంది. నేను అందుకోసం ఇవాళ వీడియో చేస్తున్నా. మీరు ఒక ప్యాటర్న్ చూడొచ్చు. వివాదంతో సంబంధం లేని అనసూయ కలగజేసుకొని వివాదం సృష్టించి తనకు డేంజర్ అనిపిస్తుంది అంటే సైలెంట్ అయిపోయింది. అంటే ఇంకా వివాదం ముదిరితే అంటే ఆమెను గౌరవించే వాళ్ళు కూడా గౌరవించరు ఇండస్ట్రీలో. అంటే ఆమె ఏ శక్తులను ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలబడుతుందో ఆ శక్తులు బలపడుతున్నాయని తెలుసుకున్న అనసూయ సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆమె మహిళ కనుక. మనం అన్వేష్ యొక్క టోటల్ హిస్టరీనే చూద్దాం. ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ తాను కవర్ చేసిన కంట్రీస్, ఆ కంట్రీస్ యొక్క అంటే కంట్రీస్ గొప్పతనము, కంట్రీస్ చూపించడము, ఇవన్నీ అంటే ఏబిసి అనే ఒక గ్రేడ్ ఇస్తే సి గ్రేడ్ వీడియోస్. ఫస్ట్ అన్వేష్కి వాగ్ధాటి లేదు, వాక్చాతుర్యం లేదు. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. కొన్ని వర్డ్స్ ఆయనకు పలకడానికి రావు. నాకు అదే ఆశ్చర్యం వేసింది. మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, ఆయన దేశంలో చూపిస్తున్నదేమి, ఆయన మాట్లాడుతున్నదేమి. అంటే ఒక స్టేజ్ వరకు అన్వేష్ అంటే నార్మల్గా వ్యవహరించాడు.
ఎప్పుడు పాపులారిటీ పెరిగిందో, పాపులారిటీ కాకుండా ఎప్పుడు ఫైనాన్షియలీ స్టేబుల్ అయి ఇండియాపై డిపెండెన్సీ అవసరం లేదు అనుకున్నాడు, అప్పటి నుంచి ఈ దాడి మొదలైంది. ఇది ఆలోచించకుండా చేసిన తప్పు కాదు, ఇది బాగా ప్రీ ప్లాన్డ్, ఆలోచించి చేస్తున్న తప్పు. అన్వేష్కి బీజేపీ అంటే పాలసీస్ కానివ్వండి, అంటే ఫస్ట్ నుంచి కొద్దిగా ఉంది, కానీ ఆయన ఏం చేయలేకపోయాడు అప్పుడు. అంటే ఆయన పాపులారిటీ ఆ రేంజ్లో లేదు. అయితే ఇప్పుడు అన్వేష్ తీసుకుంటున్న రిస్క్ కరెక్టేనా? మరి అన్వేష్ అంటున్న మాటల్లో తప్పేమన్నా ఉందా? గరికపాటి తాను చేస్తున్న వ్యాఖ్యలతో సమాజం ఏమైనా చేంజ్ అవుతుంది అని అనుకుంటున్నారా? ఇలాంటి ముఖ్యమైన ప్రశ్నలు మనం లేవనెత్తక తప్పదు. అన్వేష్ అంత ధైర్యంగా గరికపాటి నరసింహారావు పైనే ఎందుకు కాన్సన్ట్రేషన్ పెట్టాడు? ఇప్పుడు సమాజంలో మార్పు తెస్తున్న వ్యక్తులను టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? మనం ఆలోచించాలి. గరికపాటి నరసింహారావు చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన తన సైడ్ నుంచి చేస్తున్న దాడులు, నేను ఇప్పుడు అన్ని డాట్స్ కలుపుతా. మీకు టోటల్ అన్వేష్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, అసలు ఆయనతోని ఈ పనులు చేస్తున్నది ఎవరు, ఈ చేయించడం వల్ల తన సెక్యూరిటీ, తన ఫైనాన్షియల్ ఇది రిస్క్లో ఎందుకు పెడుతున్నాడు, ఇదంతా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అన్వేష్కి తన ప్రపంచ యాత్ర గురించి ఆలోచించడం తప్ప వేరే పని ఉండదు. ఒకసారి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా పొలిటికలీ కొద్దిగా గెలికి చూశాడు, తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. మీరు గుర్తుకు తెచ్చుకోండి. అయితే అన్వేష్ తన పరిధులు దాటి ఒక వెలివేతకు కూడా కేర్ చేయకుండా ఎదురు దాడికి దిగుతూ తన సర్వస్వం కోల్పోవడానికి కూడా సిద్ధపడుతున్నాడు. అంటే యూట్యూబు, ఇన్స్టాగ్రాము దీన్నన్నిటికీ మించిన ఏదో ఆఫర్ ఆయనకు దొరికింది. సోషల్ సెక్యూరిటీ దొరికింది, బల్క్ ఆఫర్ దొరికింది. దానివల్లనే ఈ ఇంటెన్షనల్ బ్లేమ్ గేమ్ నడుస్తుంది. అన్వేష్కి ఏదో సపోర్ట్ ఉంది, ఎందుకంటే గరికపాటి నరసింహారావుకి అంటే ఈ అవార్డు చాలా తొందరగా వచ్చింది. మోదీని సపోర్ట్ చేయడం వల్ల గరికపాటికి ఈ నేషనల్ అవార్డు వచ్చింది. ఇది 100%. అయితే ఈ మహిళల దుస్తుల ముసుగులో గరికపాటి నరసింహారావుని మళ్ళీ ఒక పెద్ద హీరో చేజిక్కించుకున్నాడా? మీకు అర్థమవుతుండొచ్చు ఎవరు ఆ పెద్ద హీరో.
ఒకసారి ఆ హీరోతో వివాదం అయి ముగిసిపోగానే గరికపాటిని మళ్ళీ అంటే ఈ వివాదాల్లోకి లాగడానికి సరి అయిన ఘట్టం చూసుకొని గరికపాటిపై ఇది మూడో దాడి అనుకోవాలి. ఫస్ట్ ఏమో ఒక పాపులర్ యాక్టర్తో దాడి, తర్వాత ఆయన పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ దాడి, తర్వాత ఇప్పుడు మహిళల వస్త్రధారణ ముసుగులో దాడి. ఇప్పుడు ఇంతమంది ప్రవచనకర్తలు ఉన్నాక ఈ నరసింహారావుపై దాడి ఎందుకు జరుగుతుంది? మనము ప్రవచనకర్తలే కరెక్టే. సమాజంలో మారుతున్న తీరును చూసి మనం ప్రవచనం చెప్పాలి. మన ఇంట్లో వాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలనే మనం కూడా డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా కొద్దిగా లైట్, కొద్దిగా చిన్నవి బట్టలు ఏమైనా వేసుకుంటే ఏం డ్రెస్ ఏం కాదు. కానీ యాజ్ ఏ మగవాళ్ళం మనం రోడ్డుపై పోయి ఎవరైనా సరిగా బట్టలు వేసుకోకుంటే అటువైపే చూస్తుంటాం. అంటే మనలోనే ద్వంద్వ వైఖరి ఉంది మగవాళ్ళలో. మన ఇంటి ఆడవాళ్ళలో కూడా మనం బెదిరించకుంటే, గదిరించకుంటే బహుశా వాళ్ళు కూడా ఒక రకమైన డ్రెస్సులు వేసుకొని తిరిగేవాళ్ళేమో. సమాజం ఏ స్థాయికి చేరింది? ఇది నా ప్రవచనాల వల్ల ఏమైనా బాగుపడుతుందా? నా ప్రవచనాలలో ఆధునిక మహిళలను బాగుపరిచే సామర్థ్యం ఉందా? గరికపాటి నరసింహారావు ఎంత మహాజ్ఞాని అయినా, అవధాని అయినా, తాను సోషియో ఎకనామిక్ చేంజెస్ని కాదని ప్రవచనాలు చెప్పితే దాని రిజల్ట్ ఇట్లే ఉంటుంది. టైట్ జీన్స్ వేసుకోవద్దు, టైట్ టీషర్ట్స్ వేసుకోవద్దు, దానివల్ల అంగంగాలు కనిపిస్తాయి. ఇది పాశ్చాత్య ప్రవృత్తి. ఇది నేను ప్రాక్టికల్గా చెప్తా ఒక మాట. అంటే నేను గార్మెంట్ ఇండస్ట్రీ కనుక చెప్తా. ఒక టీషర్ట్ బ్లౌజ్ కన్నా బెటర్ కాదా? ఇప్పుడు మనము ఒక 3 వస్త్రధారణలు అంటే బేరీ చేద్దాం. ఒకటేమో చుడిదార్ విత్ సల్వార్ కమీజ్ అనుకోండి. చుడిదార్ అంటే సల్వార్ కమీజ్. ఈ పైన దుపట్టా లేకుండా ఉట్టి టాప్ వేసుకుంటే అది టీషర్ట్ కన్నా ఘోరంగా ఉంటుంది. పంజాబీ డ్రెస్ అంటున్నా. పైన కమీజ్ వేసుకొని దుపట్టా వేసుకోకుంటే, ఇవాళ రేపు అందరూ ఆడ కానీ పెళ్ళైన వాళ్ళు కానోళ్ళు కూడా ఈ దుపట్టా లేకుండానే విచ్చలవిడిగా ఉట్టి పైన కమీజ్ వేసుకొని టకటక నడుచుకుంటూ పోతున్నారు. ఆ కమీజ్ టీషర్ట్ కన్నా ఘోరంగా ఉంటుంది. టీషర్ట్ ఇంకా పీకల దాకానే ఉంటుంది. లేదా షర్ట్ టైప్ ఉమెన్ టాప్స్ బటన్స్ ఉంటాయి. కానీ సల్వార్ కమీజ్ వితౌట్ దుపట్టా ఈజ్ అంటే దానికన్నా వర్స్ట్ డ్రెస్ ఇంకోటి లేదు. కొద్దిగా వంగితే మొత్తం కనిపిస్తుంది. దుపట్టా లేకుండా లేదా ఓణీ లేకుండా పై ఆకారాలు
మనకందరికీ మనం అందరం చూసింటాం, ఇప్పటివరకు బాగా ఎంజాయ్ చేసింటాం. అంటే దుపట్టా లేని పంజాబీ డ్రెస్ టీషర్ట్ కన్నా బస్ట్. టెక్నికల్గా మాట్లాడుకుందాం, మనం అందరం ఎంజాయ్ చేసింటాం కదా. అయితే ఈ టీషర్ట్ని బ్లౌజ్తో కంపేర్ చేద్దాం. టీషర్ట్ని బ్లౌజ్తో కంపేర్ చేద్దాం, ప్రాక్టికల్గా చేద్దాం కదా. టీషర్ట్ నెక్ రౌండ్ నెక్ ఇక్కడ వరకు ఉంటుంది, టోటల్ కవర్డ్ ఉంటుంది. టైట్ ఉంటుందా లూజ్ ఉంటుందా అది పక్కన పెట్టండి. టీషర్ట్లో మేజర్ ప్రాబ్లం ఏమంటే బ్రెస్ట్ అంటే ఒక క్లియర్గా కనిపిస్తుంటుంది, బ్రెస్ట్ అంటే ఏరియా. అది తప్ప టీషర్ట్ పంజాబీ డ్రెస్, ఓణీ లేని పంజాబీ డ్రెస్ కన్నా చాలా సేఫ్. దానిపై రాసి ఉంటాయా ఏమన్నా కొటేషన్స్ ఉంటే చదువుతారా, అది పక్కన విషయం, పక్కన పడదాం. బ్లౌజ్కి వద్దాం. పెళ్ళైన మహిళలు, ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి బ్లౌజెస్ కుట్టించుకుంటున్నారు? నా ప్రకారం బ్లౌజ్ కన్నా టీషర్ట్ చాలా బెటర్. అంటే ఒళ్ళు కవర్ చేసుకోవడానికి. బ్యాక్ కుల్లా ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్ లేని బ్లౌజ్లో కుట్టించుకుంటున్నారు. అంటే ఆడవాళ్ళు తమ ఈపును మొత్తం సమాజానికి చూపించి ఏం ఉద్ధరిస్తున్నారు. అది కాకుండా ఫ్రంట్ డీప్ నెక్, నేను లాస్ట్ టైమే చెప్పిన, ఈ డీప్ నెక్ ఎవరి కోసం? ఈ వైడ్ షోల్డర్స్ ఎవరి కోసం? ఈ షార్ట్ స్లీవ్స్ ఎవరి కోసం? చాలామంది ఎగ్జాక్ట్ ఫిట్టింగ్తోని బ్లౌజ్ కుట్టించుకొని చీర మాత్రం నెట్టెడ్ చీర వేసుకుంటే బ్లౌజ్ ఈ సల్వార్ కమీజ్ కన్నా, ఈ టీషర్ట్ కన్నా ఘోరమైన వస్త్రధారణ అనిపించుకుంటుంది. మరి బ్లౌజ్ను కరెక్ట్ ఆలోచిస్తే సల్వార్ కమీజ్ టీషర్ట్ కన్నా ఘోరమైన థింగ్ బ్లౌజ్. మీరు చూడండి, బ్యాక్ అంతా కనిపిస్తుంటుంది, ముందర పొట్టు బొడ్డు మొత్తం కనిపిస్తుంటుంది. మగవాడు కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఎస్టిమేషన్ వేస్తాడు. కానీ టీషర్ట్ మొత్తం బాడీని పీకల దగ్గర నుంచి కింది వరకు కవర్ చేస్తాడు. ఓన్లీ ప్రాబ్లం ఏమంటే చెస్ట్ ఏరియా, అంటే బ్రెస్ట్ ఏరియా క్లియర్గా మనకు ఎస్టిమేషన్ వస్తుంటుంది. అంటే ఆ దృష్టితో చూసేవాళ్ళకు. అయితే గరికపాటి నరసింహారావు ఈ వస్త్రధారణ గురించి బాగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆడ మగ ఎలా ఉండాలి, ఆడవాళ్లకు రెడీ కావడానికి టైం పడుతుంది, కొన్నిసార్లు కొన్ని ఫిలిమ్స్ యొక్క పాటలు కూడా ఆయన ఎగ్జాంపుల్గా ఇచ్చారు. అంటే ఆయన కొద్దిగా రసికుడు, ట్రెడిషనల్ రసికత ఉంది. ఈనాటి యుగంలో ట్రెడిషనల్ రసికతను ఎవరు ఆస్వాదిస్తున్నారు? అంటే షకీలా ఎరా అయిపోయింది. గరికపాటి నరసింహారావు గారు అంటే ఇంకా ఆ ఎరానోలో ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, అంతా ఓపెన్ అయిపోయింది. మన చేతికి సెల్ ఫోన్స్ రాగానే ఆ పాత రసికత అనే సబ్జెక్ట్ చచ్చిపోయి
ఇప్పుడు ఒక అమ్మాయి ర్యాపిడో డ్రైవర్తో పోతుందా లేదా బాయ్ ఫ్రెండ్తో పోతుందా మనం గుర్తుపట్టలేం. సడన్గా బాయ్ ఫ్రెండ్తో పట్టుకున్నా ఎవడు వీడు అంటే ర్యాపిడో డ్రైవర్ అని చెప్పేస్తే అయిపోయింది. రెండు కాళ్ళు అటు ఇటు వేసి ర్యాపిడో డ్రైవర్ వెనుక కూర్చొని వెళ్ళటం ఎంత సురక్షితం, ఎంత ట్రెడిషనల్. చీర కట్టుకున్న ఆడది కూడా ర్యాపిడో డ్రైవర్ వెనుక కూర్చొని కొంతమంది వాడిని భుజంపై చేయేసి పడిపోకుండా చేస్తున్నామని చెప్పి ర్యాపిడో డ్రైవర్తో పాటు డైలీ ట్రావెల్ చేసేటోళ్ళు ఉన్నారు. అదే ర్యాపిడో డ్రైవర్ని కావాలని పిలిచి వాడి దగ్గరనే ఎక్కిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. సమాజం ఎంత కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోయిన సమాజంలో మనము మందు కొడితే ఏం లాభం? మనకు ప్రవచనానికి పిలుస్తున్నారు, మనం ఏదో చెప్పాలని చెప్పాలి. తల్లి తండ్రిని అంటే బేసిక్ లెసన్ ఏమంటే తల్లి తండ్రిని గౌరవంగా చూడని వాళ్ళు, తల్లి తండ్రిని గౌరవంగా చూడని వాళ్ళు సమాజంలో ఎలాంటి దుష్కృత్యాలకు దుష్పరిణామాలకు వాళ్లకు ఏమీ ఫీలింగ్ కాదు. అంటే ఈ ప్రపంచంలో మనల్ని నిలబెట్టిన వాళ్లను దెబ్బ కొడుతున్నారు అంటే ప్రపంచంలో మనం ఎలాంటి సూక్తులు చెప్పినా ఆ ప్రపంచంలోకి వెళ్ళవు. ఈ డ్రెస్సు, టీషర్టు, ప్యాంటు ఇవి చాలా చిన్న విషయం. నేను గార్మెంట్ కంపెనీలో పనిచేసేటప్పుడు మా దగ్గర మార్కెటింగ్ మేనేజర్స్ అందరూ నెక్కర్స్, జీన్స్, నెక్కర్స్, పెడల్ పుషర్స్, టీషర్ట్స్, ఇంకా ఘోరమైన వస్త్రాలు వేసుకొని వస్తుండే. మేము నిలబడుంటే వెనక నుంచి ఒక్కటి ఇట్లా కొట్టిపోతుండే, బ్యాక్ సైడ్ ఇట్లా చేతిని కొట్టిపోతుండే. అంటే అదే మొగాడు కొడితే క్రైమ్ అయిపోతుంది. రోజు 5-10 మంది ఆడవాళ్ళు వెనక కొట్టడం, గిచ్చడం, తల నెమరడం, బుగ్గ గిల్లడం ఇలాంటివి చేసేవాడు. అదే పురుషుడిగా నేను వాళ్ళకి చేసింటే పరిణామాలు ఎలా ఉంటుండే? అంటే ఇలాంటివన్నీ మనం ఆస్వాదిస్తున్నాం కనుక మనం ఏమనం, కానీ ఆస్వాదించకుంటే ప్రమాదం. రోడ్డు మీద 10 గంటలకు బాటిల్ పట్టుకొని తిరిగే స్త్రీలు ఉన్న సమాజంలో వస్త్రధారణ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. వస్త్రధారణ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఇది గరికపాటి నరసింహారావు గారు కూడా గుర్తించాలి. మీరు చూడండి, గరికపాటి నరసింహారావు చెప్పే సూక్తులు అంటే దేవుని సంబంధించిన సూక్తుల కన్నా సమాజం 10 రెట్లు పెరిగిపోయింది. అంటే గరికపాటి నరసింహారావు కన్నా పిచ్చి భక్తి ఎక్కువైపోయింది. అంటే గరికపాటి నరసింహారావు కూడా అంత భక్తి లేకుండా ఉండొచ్చు, అంత పీక్లో భక్తి ఉంది మన వాళ్ళకు. మన వైకుంఠ ఏకాదశికి జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి గుడి క్రౌడ్ చూస్తే తెలిసిపోతుంది. అసలు వైకుంఠ ఏకాదశికి టీషర్ట్లు, ప్యాంట్లు, చెడ్డీలు వేసుకొని వేల సంఖ్యలో మహిళలు వచ్చారు. లేదా అది ఒక్క రోజు కోసమైనా ఓణీలు, చీరలు కట్టుకొని, అంటే డ్రామాలో టోటల్ సమాజమే ఆరితేరిపోయినాక ట్రెడిషనల్ వేర్ అనగానే పెండ్లికి మాత్రమే చీర, పబ్బుకు వేరే డ్రెస్, క్లబ్కు వేరే డ్రెస్, కిటీ పార్టీకి వేరే డ్రెస్. అంటే సమాజం నాటకీయంగా మారిపోయింది. నాటకీయంగా మారిపోయిందంటే అంటే డ్రమాటిక్గా చేంజ్ అయిపోయింది.
నాటకీయంగా మారిపోయిందంటే డ్రమాటిక్గా, అంటే ఇవన్నీ ఏం అర్థమైతే లేదు ఏమైంది, అది సహజంగా ఉన్నట్టుంటే చేంజ్ అయిపోయింది. చేంజెస్ చూస్తున్నా ఎవరేం చేయలేని పరిస్థితిలో చేంజ్ అయిపోయింది. ఆడపిల్ల ఇంటికి బాయ్ ఫ్రెండ్స్ రావడం కామన్. ఆమె ఒకరిని లవ్ చేయడము, బాయ్ ఫ్రెండ్ వేరు వేరట. ఒక అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు, వాడు కూడా ఇంటికి వస్తాడు. ఈమె బాయ్ ఫ్రెండ్స్ కూడా ఇంటికి వస్తారు. అంటే సమాజం ఏం చెప్తుందంటే, మీకు బాయ్ ఫ్రెండ్కి ఒక లవర్కి డిఫరెన్స్ తెలుస్తలేదు మీకు అంటే. మగపిల్లవాళ్ళు వచ్చే వాళ్ళంతా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఆ బాయ్ ఫ్రెండ్స్లో ఒకడు లవర్. ఆ లవరు పెళ్లి దాకా వెళుతుందో లేదో కూడా తెలియదు. కానీ ఒక ఆడపిల్ల ఒక లవర్ని మెయింటైన్ చేయడం తప్పేం కాదు. మరి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది తెలియదు. మూడో వ్యక్తిని కూడా చేసుకుంటాడు. ఒక చోట బాయ్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు, ఒక చోట ఒక ప్రేమికుడు ఉంటాడు. ఆ ప్రేమికుడు కాస్త పెళ్లి టైం వచ్చే వరకు మూడో వ్యక్తిని చేసుకొని నాలుగో వ్యక్తితో కూడా సెటిల్ కావచ్చు. మహిళా హక్కులు మహిళలను అంత ఫ్లెక్సిబుల్గా తయారు చేస్తాయి. అంటే ఇలాంటి సినారియో జడ్జ్ చేయకుండా గరికపాటి నరసింహారావు గారు పులి నోట్లో తల పెడితే దాని పరిణామాలు ఇలా ఉంటాయి. ప్రజల్లో ప్రవచనాలు అంటే తాము మారే సూత్రాలు చెప్పకూడదు. ప్రవచనకర్తలు దేవుడి గురించి వివరించాలి, దేవుడి గొప్పతనాలు చెప్పాలి, మంత్రాలు చెప్పాలి, ఎక్కడ మునిగితే ఏ పాపాలు పోతాయి చెప్పాలి, ఏ డైరెక్షన్లో కూర్చొని పూజలు చేస్తే ఫలిస్తాయి చెప్పాలి, వాస్తు నిజమే అని చెప్పాలి. ఇప్పుడు గరికపాటి నరసింహారావు వీటన్నిటినీ వ్యతిరేకిస్తున్నాడు. అంటే గరికపాటి నరసింహారావు వ్యతిరేకించే వాళ్ళు, ఒక పెద్ద ఫిలిం హీరో ఉన్నాడు, ఒక పెద్ద జ్యోతిష్యుల సంఘాలు ఉన్నాయి, కొన్ని ప్లస్ సింబల్ ఉన్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కొంతమంది కమ్యూనిస్టులు మండిపడేట వాళ్ళు ఉన్నారు. అంటే గరికపాటి మీద కసి ఉన్న వాళ్ళు వందల వేల సంఖ్యలో ఉన్నారు వివిధ రంగాలలో. ఇప్పుడు బ్రాహ్మిన్స్లో కూడా ఆయనను వ్యతిరేకించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పూజలు అనవసరము, ఈ వాస్తు గీస్తూ అంత శ్యాము అని చెప్పంగానే సగం బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఆయనకు టెక్నికల్గా వ్యతిరేకిస్తుంది. అదే కాకుండా ఈ ప్లస్ గుర్తున్న కమ్యూనిటీ కూడా ఎదురు చూస్తుంది. సమాజంలో మార్పులు తెచ్చే వ్యక్తి ఇలాగే కంటిన్యూ అయితే సమాజంలో మార్పులు వస్తే కష్టమే. అందరికీ భక్తి మార్గంలో నడిచే సూక్తులు కావాలి. తమ జీవితం మార్చుకునే సూక్తులు ఎవరికి అవసరం లేదు అని గరికపాటి నరసింహారావు గారు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో పారితోషికం ఇస్తుందని పోయి ప్రవచనాలు చెప్పొద్దు. మీరు మహాభారతం, రామాయణం, పురాణాలు ఏది ఉట్టంకించి మీరు ఎగ్జాంపుల్స్ చెప్పినా సమాజం కొట్టుకపోయింది ఆల్రెడీ. మీ క్రౌడ్లో కూర్చున్న ముసలి వాళ్ళే 90% మంది మిమ్మల్ని మనసులో ఇంప్రాక్టికల్ అనుకుంటుంటారు. నేను ఒక్కోసారి చెప్తుంటా కదా, మీకు చెప్పి లాభం లేదని. లాభం లేదని ఎందుకు చెప్తా అంటే, నేను చెప్పిన 1200 కోట్ల మద్యం సేవించే తెలంగాణలో మనం వీళ్ళకి సూక్తులు ఏం చెప్తాం? ఇది గరికపాటి నరసింహారావు గారి గుర్తుపెట్టుకోవాలి. గరికపాటి నరసింహారావు గారు
సహస్రావధానం అవధానాలు చేసి కూర్చుంటే పర్వాలేదు. సమాజంలో లేని తత్వాలను బోధించే ప్రయత్నం చేయకూడదు. సమాజం మారదు, సమాజం మార్చే వాళ్ళని ఇష్టపడదు. ఇది గరికపాటి నరసింహారావు గారు గుర్తించాలి. ఈ అన్వేష్ యొక్క వ్యాఖ్యలు తప్పకుండా తనవి కావు. అన్వేష్ యొక్క వ్యాఖ్యలు తప్పకుండా తనది కావు. ఎవడైనా కావాలనే మంచిగా బల్క్లో ఉన్న కస్టమర్స్ని ఎవరు చెదరగొట్టుకోరు, మంచి ఛానల్ని చెడగొట్టుకోరు. అంటే ఈ ఛానల్కి ఇన్స్టాగ్రామ్కి మించిన ఆఫర్ ఆయన దగ్గర ఉంది, నేను ఫస్ట్ చెప్పినట్టు. కనుకనే అన్వేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఓన్లీ ఫైనాన్షియల్ అండ్ పర్సనల్ సెక్యూరిటీ ఎవరో ఆఫర్ చేసిండ్రు కనుకనే అన్వేష్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే భారతదేశానికి వస్తే థ్రెట్ అని తెలిసిన ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వ్యాఖ్యలు చేయటం సారీ చెప్పటం, వ్యాఖ్యలు చేయటం సారీ చెప్పటం. మనము లీగల్ స్క్రూటినీలో భారతదేశంలో ఈ పర్సనల్ అంటే రెప్యుటేషన్ డ్యామేజ్ పై కేసులు వేస్తే ఏవైనా నిలబడ్డాయా? అంటే మాన్హాని దావా అంటారు. అంటే తన రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసిండు అని ఒక కేసు వేస్తే అది ధన రూపేణ లేదా జడ్జిమెంట్ రూపేణ ఏదైనా కొలిక్కొచ్చాయా? రాలేదు. ఇది బహుశా అన్వేష్కి బాగా తెలుసు. కనుక వేల మంది అన్సబ్స్క్రైబ్ అయినా వ్యతిరేకిస్తున్నా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి రెచ్చగొట్టే వీడియోలు ఎందుకు చేస్తున్నాడు? తనకు భయం లేదనే, తనకు మిస్టేక్ తెలియదనే, తనకు రిస్క్ తెలియదనే, భారతదేశం ఎలా చేంజ్ అవుతుందో తెలియదనే, అన్నీ తెలుసు, అన్నీ తెలిసే చేస్తున్నాడు. అంటే అన్వేష్కి రిస్క్ ఏముంది, ఎట్లుంది, ఏమవుతుంది ముందే కంప్లీట్గా తెలుసు. దాని రిజల్ట్ ఏమవుతుంది అని కూడా తెలుసు. అందుకోసం కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అన్వేష్ ఒక 2 రోజులుగా స్లైట్లీ పొలిటికల్గా మారాడు. నేను అందుకోసం ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. అన్వేష్ ఏమంటాడు? నేను ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. అంటే అన్వేష్ యొక్క ప్లాన్ బ్రేక్ కాగానే మనకు తెలిసిపోతుంది అసలు అన్వేష్కి ఏం కావాలి, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు. ఈ 3 బేరీజ్ చేసుకుంటే అన్వేష్ అనే వ్యక్తి ఏ లెవెల్కైనా పోవచ్చు. అరెస్ట్ అయితే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అది కూడా అన్వేష్కి బాగా తెలుసు. అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో తనకయ్యే డ్యామేజ్ ఏముందో మొత్తం లెక్కేసుకున్నాడు. మనం పిచ్చోళ్ళలాగా అన్వేష్ ఇలా అంటున్నాడు, గరికపాటిని ఎట్లా అంటున్నాడు, గరికపాటి కేసు పెట్టిండు, మేము ఈ పోలీస్ స్టేషన్లో కేసు అన్ని లెక్క ఆయన ఆల్రెడీ వేసుకున్నాడు. ఈ లెక్కను మనం అంచనా వేయలేకపోతున్నాం. ఆయన చూడండి ఎంత రిస్క్ తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నాడు? ఏమీ కాదు అని ఒక అష్యూరెన్స్ కొన్ని వ్యక్తులు ఆయనకి ఇచ్చారు. ఇది పొలిటికల్ ట్విస్ట్ తీసుకోబోతుంది. ఇఫ్ అన్వేష్ అరెస్ట్ అయితే ఈ అన్వేష్కిన నిజంగానే నిజాలు కక్కనిస్తే, అంటే ఈ స్ట్రక్చర్, ఈ సోషల్ స్ట్రక్చర్లో, ఈ పొలిటికల్ స్ట్రక్చర్లో అన్వేష్ని అరెస్ట్ చేసి అసలు సూత్రధారులు ఎవరు అనేది తెలిసే ఛాన్స్ ఉందా అని నాకు డౌట్ వస్తుంది. కనుకనే అన్వేష్ అంత బోల్డ్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. పదాలు గరికపాటిపై కానీ ఎవరిపై కానీ
వాడే అవసరం లేకుండే, కావాలనే వాడి కావాలనే విత్డ్రా చేసుకున్నట్టు చేసి మళ్ళీ ఎదురు దాడి చేయటం, రెచ్చగొడుతున్నాడు. అంటే మన వేల మంది హిందువుల్లో ఏదో వీక్నెస్, లీగల్ వీక్నెస్ తాను చూసుకున్నాడు, మనలో డివిజన్ చూసుకున్నాడు. మహిళలను సపోర్ట్ చేస్తూ కొంతమంది పెద్దవాళ్ల అండతో గరికపాటిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష ఈయన ద్వారా కొంతమంది పూర్తి చేసుకుంటున్నారు అని స్పష్టమవుతుంది. కాబట్టి ఈ టోటల్ ఎపిసోడ్లో అవినాష్ లేదా ప్రపంచ యాత్రికుడు ఒక పావులాగా మారిపోయాడు. ఆయనను బలి కాకుండా చూసుకుంటాము అని కొంతమంది ఎవరు చెప్పారో వాళ్ళు ఆ పనిలోనే ఉంటారు. అంటే గరికపాటి తన ప్రవచన పరిధులు దాటి మాట్లాడుతున్నాడు. డ్రెస్ సెన్స్, కల్చర్ గురించి మాట్లాడితే మనం సమర్థించుకోలేని ఘట్టాలు మన హిస్టరీలో ఉన్నాయి. ఇది కాకుండా మీరు అబ్జర్వ్ చేయని విషయం ఏమంటే, బహుశా అవినాష్కి తమిళనాడులో రక్షణ దొరకచ్చు, భారతదేశంలో ఎక్కడ రక్షణ దొరకని రక్షణ తమిళనాడులో దొరకచ్చు. మనం ఈ పాయింట్ నుంచి అసలు పొలిటికల్గా ఆయనకు ఒక అసైలం లభిస్తుంది అని కాన్ఫిడెన్స్ వల్లనే అవినాష్ ఇలాంటి దురాఘాతాలకు పాల్పడుతున్నాడు. లేదా ఒక మన ఆరాధ్య దేవుళ్ళని ఇంత విచ్చలవిడిగా తిట్టి భారతదేశంలో గట్టెక్కగలను అనుకుంటున్నాడు అంటే ఒక గ్రౌండ్ వర్క్, ఫ్రేమ్ వర్క్ చేసుకొని ప్లాన్ ప్రకారమే వెళుతున్నాడు. హీఈస్ వెల్ ప్లాన్డ్. మనమే విచ్చలవిడి స్టేట్మెంట్లు చేస్తున్నాం. అవినాష్ అట్లా అన్నాడు, మేము కాళ్ళు ఎరగొడతాం, చేతులు ఎరగొడతాం. ఇది వర్కౌట్ కాదు. ఒకసారి లీగల్ గ్రిప్లో ప్రపంచయాత్రికుడు వచ్చిండు అంటే ఆయనను మీరు ఇలాంటి వ్యాఖ్యలతో ఏమి చేయలేరు. కావలిస్తే కొన్ని 15 days రిమాండ్ తర్వాత ఆయన బెయిల్పై వచ్చి ఒక సేఫ్ ప్లేస్లో, అంటే ఈ ఆరియన్ ద్రవిడియన్ ఈ కొట్లాటలో ఏ సేఫ్ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ ఆరియన్ ద్రవిడియన్ కొట్లాటని కూడా ఉసిగొలిపే వ్యక్తి అవినాష్. మీకు దీంట్లో పెద్ద కాన్స్పిరసీ కనిపిస్తలేదు. అంటే ఆరియన్ ద్రవిడియన్ డివిజన్ వచ్చేస్తుంది అంటే దానికే ప్రయత్నం, గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు. అది కాకుండా ఇది పొలిటికల్ యాంగిల్. పడే కరెన్సీ, పెరిగే కరెన్సీతో జై శ్రీమ్ రామ్కి ఏం సంబంధం? అంటే ఆయన చెప్పేది ఏమంటే, కరెన్సీ ఒడిదుడుకులకు లోనైతుంటే కూడా మనం జై శ్రీరామ్ అంటున్నాం. మనం ఎందుకు పట్టించుకోమంటే వీఆర్ డీలింగ్ ఇన్ ఓన్లీ రూపీస్. ఇన్ఫ్లేషన్ని పట్టించుకుంటాం కానీ డాలర్లో వస్తున్న మార్పులను అది అన్వేష్కి తెలవాలి. అవినాష్ అంటున్నా, అన్వేష్కి తెలవాలి తప్ప వేరే వాడికి తెలియదు. ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేష, అవినాష, అన్వేష్, ఈ అన్వేష్కి తెలవాలి తప్ప వేరే వాడికి ఎఫెక్ట్ కాదు. అంటే డాలర్ అంటే రూపీ పతనంకి సెంట్రల్ గవర్నమెంట్కి, ఈ గరికపాటి వివాదానికి, ఈ ఆరియన్ ద్రవిడన్ మూమెంట్కి, ఈ ఓట్ చోరీకి, పశ్చిమ బెంగాల్లో వస్తున్న ఎలక్షన్కి, తమిళనాడులోని ప్రభుత్వానికి, ఒక పెద్ద హీరోకి ఏమైనా దగ్గర సంబంధాలు ఉన్నాయా?
అంటే అందరూ కలిసి తమ వంతు పని అవినాష్తో కానిస్తున్నారు. అవినాష అన్వేష్తో కానిస్తున్నారు. దయచేసి ఇది చాలా కాంప్లికేటెడ్ థింగ్. కానీ ఒక గుళిక లాంటి వాడు అన్వేష్. కాబట్టి అన్వేష్ ఒక చిన్న వ్యక్తి అయినా, ఒక యూట్యూబర్ అయినా, ప్రభుత్వం అనుకుంటే అన్వేష్ని ఏమైనా చేయొచ్చు. కానీ అన్వేష్ ఇంత కాన్ఫిడెంట్గా బయటి దేశాల నుంచి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అంటే అన్వేష్ వెనుక బాగా సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనిపిస్తుంది. కనుక మనం మన స్థాయి నుంచి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి గరికపాటి నరసింహారావు గారిని సమర్థించిన ఆయన ప్రవచనాలు ఎంతవరకు ఫలిస్తున్నాయి అన్నది మనము ప్రజల్లో చూడగలుగుతున్నామా? పానీపూరిని వ్యతిరేకించిన అంటే దిస్ ఈస్ కల్చరల్ బ్యాక్వర్డ్నెస్. గరికపాటి నరసింహారావుకి ఆయన ఆంధ్ర భోజన ప్రియుడు. ఆయనకు ఢోక్లా ఎట్లుంటుంది తెలియదు, పానీపూరిని ఎలా ఆస్వాదించాలి తెలియదు, పిజ్జా ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఉంటుంది తెలియదు. అంటే కేక్స్ కానివ్వండి, అంటే ఆధునిక వెస్టర్న్ అంటే దాని కల్చర్ని మనోళ్ళు ఎలా అడాప్ట్ చేసుకున్నారు, ఇప్పుడు చైనీస్ ఎలా తింటున్నారు, నూడిల్స్ ఎలా తింటున్నారు, అదే కాకుండా మన అరబ్ మండీలను ఎలా స్వీకరించారు. అంటే సమాజం ఒక లెవెల్లో మారుతుంటే గరికపాటి గారు తన సొంత అభిప్రాయాలను సొసైటీపై రుద్దడం భరించలేక కొంతమంది ఉసిగొలిపి ఈ అన్వేష్ని రంగంలోకి దింపి ఈ తతంగమంతా నడిపిస్తున్నట్టు ఉంది. కొన్ని రోజులైతే ఈ వివాదం ప్రశాంతంగానే ముగిసిపోతుంది. మనం అన్వేష్ బిహేవియర్ చూస్తే ఆయన వ్యాఖ్యలు చేసి బెదిరిస్తున్నాడు. అంటే ఏదో తెలియని ఫోర్స్ ఆయన వెనుక ఉంది, లేకపోతే వేలాది మంది విరుచుకుపడతారనే భయం ఆయనకు లేదు. కాబట్టి మనం వేలాది మంది కన్నా అన్వేష్ అనే వ్యక్తి, ప్రపంచయాత్రికుడు అన్వేష్, అవినాశ ఆయన పేరేమి అనే వ్యక్తి చాలా బలవంతుడు. ఈ బలాన్ని ఇచ్చింది మనమే, ఇచ్చిన వరాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. ప్రాబ్లం ఏముందంటే ఇచ్చిన వరాన్ని మనం రిటర్న్ తీసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఫాలో అయ్యేటప్పుడు ఎవరినైనా ఒక రేంజ్ వరకు కావాలి, ఆయన డెమీ గాడ్ కావద్దు. అసలు అన్వేష్కి తెలుగు భాష కూడా సరిగ్గా రాదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన ఎన్ని ఫారెన్ కంట్రీస్కి పోతే ఆ ఫారెన్ కంట్రీస్ యొక్క పేర్లు కూడా సరిగ్గా చదవని రాని సన్నాసిని మనం అందరం బిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్గా తయారై వాడికి లేని కాన్ఫిడెన్స్ తెప్పించాం. ఆ లేని కాన్ఫిడెన్స్ని ప్రపంచానికి చూపించి తాను ప్రజలను ఏమి చేయగలను, నా వ్యాఖ్యలకు ప్రజల్లో స్పందన ఎట్లొస్తుందని డెమో ఇచ్చి మరి ఇప్పుడు తన వంతు కృషి తాను చేస్తున్నాడు. అంటే ఎవరో చేతుల్లో పడి తన పవర్ ఏమో ప్రజల్లో చూపించే పనిలో అన్వేష్ బిజీగా ఉన్నాడు. కనుక మనము ఆయనకు ఇంపార్టెన్స్ ఎంత తక్కువ ఇస్తే, ఆయన ఎంత తక్కువ తిడితే అంత మంచిది. ఆయన మనల్ని రెచ్చగొట్టి తిట్టించి
మళ్ళీ పాపులర్ కావాలి. మీరు కొన్ని రోజులైనాక అబ్జర్వ్ చేయండి, ఈ హిందూ వ్యతిరేక శక్తులన్నీ సబ్స్క్రిప్షన్కి వెళ్ళిపోతాయి. అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంటే మనం 2 లక్షలు 3 లక్షలు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు 1,00,000 మంది ఆటోమేటిక్ వచ్చి యాడ్ అవుతారు, కసిగా యాడ్ అవుతారు. దాంతో ఆయన రెవెన్యూ మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి మన తిట్ల వల్ల, మన అన్సబ్స్క్రైబ్ చేసుకునే వల్ల ఆయనకు వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఒక ప్లాట్ఫామ్గా ఈ ప్రపంచ యాత్రికుడు మారబోతున్నాడు. కనుక మనం కొద్దిగా సైలెంట్గా ఉండి ఆయనను డీప్రయారిటైజ్ చేసి, గరికపాటి కోసం మనం కొట్లాడకుండా గరికపాటి కేసు వేయనియండి. ఎందుకంటే డైరెక్ట్ గరికపాటిని అన్నాడు కనుక గరికపాటి కేసు వేయడం దాంట్లో అర్థం ఉంది. కానీ గరికపాటి కోసం మనం పోరాడడం అది లీగల్గా నిలబడదు. వాడిని వ్యతిరేక శక్తులని ఒక ప్లాట్ఫామ్పై తీసుకురావచ్చే అవకాశం మనం వాళ్ళకి ఇస్తున్నాం కనుక నా స్ట్రాటజీ ఏమంటే జస్ట్ ఇగ్నోర్ హిమ్. ఆయనను అంటే సోషల్ మీడియాలో లేకుండా చేయాలి అంటే ఆయన వ్యాఖ్యలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేయండి. ఆయన ఏమైనా బూతులు తిట్టుకోండి, దాని ఎఫెక్ట్ ఎంత సాలిడ్గా ఉంటుందంటే ఈవెన్ యూట్యూబ్ కూడా గుర్తుపట్టేస్తుంది. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ అటెన్షన్ పొందలేకపోతున్నాడు అంటే ఈ వ్యక్తి సమాజంలో డిగ్రేడ్ అయిపోయాడు. మనం ఎంత కమెంట్స్ రాస్తుంటే అంత ఆయనకు బూస్టప్ దొరుకుతుంది. కాబట్టి ఈ స్ట్రాటజీని ఎంచుకుంటే కానీ అన్వేష్ అనే వ్యక్తిని మనం సమూలంగా ఈ సమాజం ప్లాట్ఫామ్ నుంచి, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఇంకా వ్యాఖ్యలు చేయకుండా నివారించే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. ఈ అన్వేష్ తప్పు ఎంత ఉందో గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలు కూడా చేంజ్ అవుతున్న సమాజానికి అనుగుణంగా ఉండాలి. కానీ సమాజాన్ని వెక్కిరిస్తే సమాజం మారుతుంది. టైట్ డ్రెస్ వేసుకుంటే కుర్రాళ్ళు చూసి ఇంకా రెచ్చిపోతారు అనే స్టేట్మెంట్ చాలా రాంగ్. దీనివల్ల మగజాతి అభాస్పాలు అవుతుంది కానీ ఆడజాతి ఏమాత్రం మారబోదు అని గరికపాటి నరసింహారావు గారికి కూడా నేను సూచనిస్తున్నాను. ప్రవచనకర్తలు అంటే ఇవాళ రేపు అందరికీ సమాజం మార్పు కోసం పోరాటం చేసేవాడు సామాజిక సంస్కర్త. ఒక మనిషి ప్రవచనాలు చెప్పాలి అంటే దేవుడి గురించి వివరించాలి కానీ సమాజంలో తొంగి చూడకూడదు అనే అభిప్రాయం ఉన్న సమాజంలో గరికపాటి గారు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని పక్కన పెట్టేసి తత్వం గురించి మాట్లాడి సైలెంట్గా అయిపోతే సమాజం కూడా హర్షించే స్థాయిలో ఉంది అని నా భావనలు చెప్తూ, ఈ అన్వేష్ని అణగదొక్కాలి అంటే అటెన్షన్ డైవర్ట్ కావాలి. ఎందుకంటే మీరు చూడండి, ఇంకా ప్యాటర్న్స్ షురు అవుతుంది. కావాలని వ్యాఖ్యలు చేస్తారు, ఎందుకంటే దాని నుంచి పబ్లిసిటీ వస్తుంది. పబ్లిసిటీ ఈజీగా గెయిన్ చేసుకోవాలంటే ఇలాంటి వివాదాస్పద స్టేట్మెంట్స్ ఇవ్వాలి. అందుకోసం రిపోర్టర్స్ కూడా పోయి అందరి దగ్గర మైకులు పెడుతున్నాడు. ఎవడైనా ఏదైనా వివాదాస్పద వ్యాఖ్య చేస్తే దీన్ని కంటిన్యూ చేసి సోషల్ మీడియాలో రన్ చేయొచ్చు అనే కుట్రలో భాగంగా ఇవంత జరుగుతుంది. అదీగాక యాంటీ మోదీ క్యాంపెయిన్ కూడా దీంట్లో మిక్స్ అవుతుంది అని క్లియర్గా కనిపిస్తుంది. కనుక మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ అన్వేష్ పరిధి దాటాడు అంటే ఈ యాంటీ నేషనల్ అంటే లాస్ కూడా ట్రిగ్గర్ అయిపోయి అన్వేష్ గతి ఒక జాకిర్ నాయక్ పరిస్థితి ఎట్లొచ్చిందో అన్వేష్ పరిస్థితి కూడా అలాగే వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. అన్వేష్ సారీ చెప్పిన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రెచ్చగొట్టాడు అంటే ఇది ఇంటెన్షనల్ సాబోటాజ్ ఆఫ్ పీస్ అండ్ ఆర్డర్ ఇన్ ఇండియా అని ఒక లీగల్ కేస్ తయారై అన్వేష్పై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.